క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. అవి తిప్పుకోండి. ఇప్పుడు ఓకే చెప్తున్నాను కదా, కూర్చున్న తర్వాత అప్పుడు అవుతుంది. వాక్యం చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకొని అప్పుడు పాటలోనికి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 22వ వచనం, 21 నుంచి. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికింది. తండ్రి ఎవరికి తీర్పు తీర్చుడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ఆయన. ఈ కూడికంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం పాఠం పేరు క్రీస్తుని గణపరిస్తే. క్రీస్తును గణపరిస్తే ఎవరిని గణపరిచినట్టు? క్రీస్తుని గణపరిస్తే ఎవరిని గణపరిచినట్టు? ఇదే పాట. ఇది అందరికీ తెలియదు, అందుకే పాట పేరు చెప్పింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఎవరి గురించి తెలుసుకోవాలి. ఎవరి గురించి తెలుసుకోవాలి అని అంటే, ఎవరి గురించి తెలుసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకోవాలి. ఎవరి గురించి చెప్పాలి? ముందు సువార్త తెలియదు. ఎవరికి తెలియదు? కొత్తగా వచ్చిన వారికి, అన్యులకి, చాలా మందికి సువార్త అనేది చెప్పాలి. ఎలా చెప్పాలి సువార్త? ఎలా చెప్పాలి? దేవుని గురించి చెప్తావా? దేవుడండి, ఆ దేవుడు, మా దేవుడు చాలా గొప్పవాడు, ఆ మాట అంటుందని వాళ్ళకి ఎలా ఉండిద్ది తెలుసండి? మామూలుగా ఉండదు. కానీ ఎవరి గురించి చెప్పాలి? ముందు ఎవరి గురించి చెప్పాలి అంటే, సువార్త చెప్పాలి అని అంటే ఇదిగోండి స్టార్టింగ్ ఎవరి గురించి చెప్పాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఎలా మొదలు పెట్టాలి? ఎలా చెప్పాలి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాల్లో అన్యులకైనా తెలియని వారికైనా ఎలాంటి వారికైనా ప్రతి ఒక్కరికి కూడా సువార్త ఎలా చెప్పాలి అని అంటే, ఇదిగోండి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మీకు సమాధానాన్ని ఇస్తారు, సంతోషాన్ని ఇస్తారు, ఆనందాన్ని ఇస్తారు, ఆయన కాపాడతారండి. ఇదిగోండి దేవుడు మనలను, మమ్మల్ని అనకూడదు, కలపాలి. మనలను ప్రేమిస్తున్నారనండి. మనలను ప్రేమించి తన కుమారుని పంపించారు. ఆ కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం సిలువలో ప్రాణాలు పెట్టారండి. మనందరినీ ప్రేమిస్తున్నారండి. దేవునికి ఎటువంటి భేదం కూడా లేదండి అని చెప్పాలి. అలా చెప్పిన తర్వాత క్రీస్తుని గురించి చెప్పిన తర్వాత
అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆహా అని ఆలోచిస్తారు. అప్పుడు ఎవరి గురించి చెప్పాలి అని అంటే అప్పుడు ఎవరి గురించి చెప్పాలి? ఎవరి గురించి చెప్పాలి అని అంటే అప్పుడు తండ్రి గురించి చెప్పాలి. ఈ సృష్టిని గురించి, సృష్టి యొక్క దేవుడు చేసిన ఒక దీనిలో ఒక గొప్పతనం గురించి అప్పుడు చెప్పాలి. ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటి అని అంటే ఇదిగో ముందుగానే నువ్వు దేవుని గురించి చెప్పి పరిశుద్ధాత్ముడి గురించి చెబితే అర్థమవదు. ఎందుకనంటే ఈ ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారంటే అందరికీ తెలుసు. ఎలా తెలుసు? ఎలాగనంటే అలవాటు చేయమాకడమ్మా, అర్థం అవ్వదు. కూర్చోండి. ఎలా తెలుసు అని అంటే ఆయన ఈ లోకానికి ఎలా వచ్చిండు? శరీరధారి అయి వచ్చిండు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి వచ్చి 33.5 సంవత్సరాలు లోకంలో ఉన్నారు. రెండో విషయం ఏంటనంటే ఆయన సిలువలో మనందరి కోసం ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఈ రోజున క్రైస్తవుల కన్నా అన్యులు ఎక్కువ తెలుసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కనపడతారా? అన్యులు అడిగే ప్రశ్న. కనపడతారా అని. కనపడరండి. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నారు. అందరిలోనూ అంతటను కూడా ఆయన ఉన్నారు. రెండో విషయం ఏంటంటే మీరు సేవకుడికి సేవ చేస్తున్నారు కదా, అసలు ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న ఎప్పుడన్నా అడిగారా? క్రైస్తవ అడిగారా? ఎందుకు చేస్తున్నారు, అసలు ఏం చెబుతున్నారు అని అంటే అప్పుడు వాళ్ళకి ఒకటే ఒక విషయం, ఎందుకు చేస్తున్నాము అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటించాలి. ఆయన గురించి చెప్పాలి. ఆయన గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే ఆయనలోనే ఉంది రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఏది లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేది ఏంటి అని అంటే సమాధానం, సంతోషం. ఈ రోజున చాలా మంది చూడండి, ఎక్కువగా ఏదైనా ఒక శ్రమ వచ్చినా, బాధ వచ్చినా వెంటనే తాగటం కానీ, అంటే చనిపోవడానికి మందు కానీ, గురి పెట్టుకోవడం కానీ, దేనికైనా పట్టడం ఇవన్నీ చేస్తున్నారు అని అంటే ఎమ్మటినే వాటిలోకి వెళ్ళిపోతున్నారని అంటే వాళ్ళు ఒకటి దేవుని తెలుసుకోకపోవటం, దేవుని అంగీకరించకపోవటం. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారు. క్రైస్తవులకు కూడా వచ్చిందండి ఆలోచన. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి వచ్చింది. శ్రమలు అనేది అందరికి వస్తాయి, బాధలు వస్తాయి, అన్ని వస్తాయి, అందరికి వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో వెంటనే ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ఇదిగో నీకు రెండే ఆలోచనలు వస్తాయి. క్రైస్తవులకు రెండే ఆలోచనలు వస్తాయి. ఏంటో తెలుసండి? ఒకటి, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు ఆయన నా ప్రతి అవసరం కూడా తీరుస్తారు. నా అవసరం తీరుస్తారు, నాకు సంతోషాన్ని ఇస్తారు, నాకు సమాధానాన్ని ఇస్తారు. ఒక కుటుంబం చనిపోదాం అనుకుని ఒక కుటుంబమే భార్య భర్త యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకొని వాళ్ళు మారారు. రక్షణ అనేది, సమాధానం అనేది ఇవన్నీ ఎవరిలోని ఎక్కడ దొరుకుతాయి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలోనే. రెండో విషయం ఏంటంటే క్రైస్తవులు వెంటనే హత్య చేసుకునే వరకు, ఆత్మను హత్య చేసే వరకు ఎందుకు పోరు అని అంటే వెంటనే వాళ్ళకు గుర్తొచ్చే ఆలోచన ఏంటంటే ఒకటి, ఆత్మను, దేవుడిచ్చిన ఆత్మను హత్య చేస్తే నరకంలో పడేస్తారు అనే విషయం గుర్తొచ్చింది. అందుకనే వెంటనే అలాంటి పనులు ఎవరు కూడా చేయరు. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే క్రీస్తుని గణపరిస్తే ఎవరిని గణపరిచినట్టు అదే చెబుతున్నారు విషయం. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి చూస్తే తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవరికి తీర్పు తీర్చుడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. చూసారండి, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు సొంత రక్షకునికి అంగీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి నువ్వు చెబుతూ ఉంటే, ఆయన ఈ లోకానికి వచ్చి నా కోసం ప్రాణం పెట్టారు, ఆయన
సర్వాధికారం ఉన్న ఆయనని నువ్వు క్రీస్తుని నువ్వు అంగీకరిస్తే నువ్వెవరిని గనపరిచినట్లు తెలుసండి? తండ్రిని గనపరిచినట్టు. ఆయన పంపిన ఆయన తండ్రిని గనపరిచినట్టు, దేవుణ్ణి గనపరిచినట్టు. యేసుక్రీస్తు ప్రభువారికి సర్వాధికారం ఉంది. సర్వాధికారం ఉంది. ఒక విషయం ఏంటో తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని విడిచిపెట్టరండి. అసలు ఎవరిని విడిచిపెట్టరు. ఆయన ఎంతగా ప్రేమిస్తారంటే, నువ్వు బాధపడితే ఆయన బాధపడే, నువ్వు సంతోషిస్తే సంతోషించే ఆయన. ఎలాగో తెలుసండి, యోహాను గారు రాసిన సువార్తలోనే 11వ అధ్యాయంలో మార్తా మరియా ఇద్దరు ఉంటారు. వాళ్ళకు ఒక సహోదరుడు ఉంటాడు. ఎవరో? లాజరు చనిపోయినప్పుడు, ఇప్పుడు దానికి ముందు ఏం జరిగిద్దంటే, మార్తా మరియా వీళ్ళిద్దరు సందర్భం చూస్తే, మరియేమో యేసుక్రీస్తు ప్రభువారిని పిలిచి కూర్చోబెట్టి ఆయన దగ్గర కూర్చొని వాక్యం వింటూ ఉండిద్ది. ఒక్కసారి ఒక్క విషయం గమనించండి, నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నీ కుటుంబం మొత్తం కూడా రక్షింపబడింది. నీ కుటుంబాన్ని అంతాన్ని కాపాడతాడు దేవుడు. నువ్వు ఒక్కదానివి ఒక్కడివి విశ్వాసం కలిగి ఉంటే చాలు. యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరకు పక్షవాతం కలిగిన మంచాన పడి ఉన్న ఒక ఆయన్ని 4 మనుషులు తీసుకొని వచ్చినప్పుడు, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ వచ్చిన ఆయన్ని చూసి కాదు, తీసుకొచ్చిన 4 చూసి, వారి విశ్వాసం చూసి నువ్వు లేచి నడు అని చెప్పారు. వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన తీసుకొచ్చారు. ఇక్కడ కూడా జరిగిన విషయం ఏంటంటే, మరియా యేసుక్రీస్తు ప్రభువారి మాటలు వింటుంది, మార్తేమో వంట చేస్తూ ఉంది. తర్వాత వీళ్ళిద్దరూ కూడా దేవుని యందు ఉన్నారు. తర్వాత అక్కడ కనబడింది ఎవరు అని అంటే, లాజరు ఎక్కడా కనబడడు. అప్పుడు తర్వాత లాజరు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి 3 రోజులకి అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఏడుస్తూ ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అనొచ్చు. ఏంటో తెలుసండి? ఏడువని. ఎప్పుడన్నా నేను వచ్చినప్పుడు ప్రార్థనలో కూర్చుండా, ఎప్పుడన్నా వాక్యం అండి అసలు ఇప్పుడు ఏడుతున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు అనొచ్చు. కానీ అనలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు తెలుసా? వాళ్ళు కన్నీళ్లు విడుస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా కన్నీళ్లు విడిచారు. వాడు బాధపడుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాధపడ్డారు. ఆయన లేపలేడా? తర్వాత అక్కడికి వెళ్ళి లాజరు లేచిరా అంటే లెగిచి వచ్చిండు. అంత అధికారం ఉంది యేసుక్రీస్తు ప్రభువారికి. అయినా కానీ వాళ్ళు ఏడుస్తుంటే ఎందుకు కన్నీళ్లు విడిచారు? ఎందుకు విడిచారండి? తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, తన యందు భయభక్తులు కలిగి ఉన్నారో, తన పిల్లలు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు చూడలేడండి. దేవుడు ఏం చెప్తున్నారో తెలుసండి, నీ నోటి నిండా నేను నవ్వును కలుగు చేస్తా, నీకు ఆనందాన్ని ఇస్తాను, నీకు సంతోషాన్ని ఇస్తానన్నా దేవుడు. అలాంటి ఆయన నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన నవ్వుతూ ఉంటాడా? ఎవరి గురించి ఎగతాళి చేస్తా, ఎవరిని అపకాశిస్తా అని సామెతలు 1:24 చెబుతున్నా తెలుసండి. ఆయన పిలిచినప్పుడు రాని వారిని, ఆయన గద్దించినప్పుడు విన్న వారిని. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు, ఆయన నమ్ముకున్నావు, ఆయన యందు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు, నువ్వు మరి బాధపడుతూ ఉంటే ఆయన ఎలా సంతోషిస్తున్నావు? నువ్వు అడిగితే నీ ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు. నువ్వు విశ్వాసంతో ఒక్క మాట నువ్వు అడిగి చూడు, దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఒకే ఒక్క సందర్భం అండి, పిల్లలు పుట్టడని తిరువూరు, ఆ పేరు అయితే హాస్పిటల్ పేరు చెప్పనులే కానీ, నాకు చెప్పినప్పుడు వచ్చేసి ఏడ్చుకుంటా బాధపడుతుంది, నేనేమో కళ్ళేమో నీళ్ళు కారిపోతాను. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా పుట్టరు అని చెప్పేశారు. అప్పుడు వచ్చేసి అలా కుర్చీ ఉంటే అలా మోకాళ్ళు వేసి, ఇక ప్రభువా నాకు పుట్టరంట ప్రభువా అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బహుమానాన్ని ఇచ్చింది. ఎన్ని నెలలు? 3 నెలలు 4 నెలలు కడుపులో ఉన్నట్టే చూసుకోలేదు. అంత గొప్ప కార్యం దేవుడు చేస్తాడు ప్రతి ఒక్కరి జీవితంలో. నువ్వు ఆయన పట్ల నువ్వు క్రీస్తుని నువ్వు గణపరచు, నీకు ఎలాంటి ఆనందాన్ని సంతోషిస్తున్నారో తెలుసండి. నువ్వు అనుకోని సమయంలో దేవుడు నీకు మేలు చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అంత గొప్ప దేవుడు అండి, అంత శక్తిమంతుడు యేసుక్రీస్తు. నువ్వు క్రీస్తుని గణపరిస్తే ఎవరిని గణపరిచినట్టు? తండ్రిని నువ్వు గణపరిచినట్టు.
తండ్రిని గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో పరిశుద్ధాత్ముడి మాట నువ్వు వింటావు. అప్పుడు నీ జీవితం, నీ కుటుంబం మొత్తం కూడా ఎలా ఉంటుందో తెలుసండి. ఎలా ఉంటుంది తెలుసండి? నువ్వు ప్రార్థన చేసి నువ్వు నీ ఒక్కడు అయిపోవట్లేదు. అది ఎలా ఉంటుందో తెలుసండి. కీర్తన గ్రంథం 128వ కీర్తన చివరి వచనం 6వ వచనం, నీ పిల్లల నీవు చూచెదవు, దేవుడు అంతగా నిన్నేం చేస్తారు? ఆశీర్వదిస్తారు. నీ కుటుంబాన్ని నువ్వు చేసే ప్రార్థన ఎంతవరకు వెళ్ళిపోతుందో తెలుసా? నీ పిల్లలకు, నీ మనవులకు, మనవరాలకు, వాళ్ళందరికీ కూడా నీ ప్రార్థన వర్తించింది. మొత్తాన్ని కూడా దేవుడు ఏం చేస్తారు? కాపాడతారు. వాళ్ళ చుట్టూ కూడా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి నడిపించారు. చూసారండి? ఆయన ఎప్పుడు కూడా నేను చేసే ప్రార్థన అర్థమైపోతుందేమో అనుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థమయ్యి పోనే పోదు. సేవకుని చూసేది, ప్రార్థన పెట్టించేది, నువ్వు సంఘంలో చేసేది, నీ ప్రతి ఒక్క ప్రయాస కూడా వ్యర్థమైపోదు. అయితే ఏమని చెబుతున్నారనంటే, అక్కడ ఏమని చెబుతారంటే, నీ ప్రయాస ఎప్పుడూ కూడా వ్యర్థమైపోదు. అయితే నువ్వు ఎలా ఉండాలంటే కదలని వాడుగా, స్థిరునులుగా ప్రభువునందు ఎప్పటికీ నువ్వు ఆసక్తుడివై ఉండాలి అని చెప్తున్నాడు. ఆయన హత్తుకొని ఉండు, ఆయన దగ్గర ఉండు, ఆయన నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టు. ఇప్పుడు ఒక సందర్భం చెప్పి ఇక ముగిస్తాను. ఒక ఆయనకు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విషయం. ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయింది. దుర్వ్యాపారం పాలు చేసి మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు దూర ప్రాంతంలో అక్కడ ఉండి ఎంత ఇబ్బంది పడ్డాడంటే, తినడానికి లేక పందులు తినే పొట్టు ఊరకపోయినా కానీ ఆ పందులు కూడా తినయి, అంత ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, పరలోకమందున్న దేవునికి నీకు నేను విరోధంగా తప్పు చేశాను, నన్ను క్షమించు అని నేను చెబుతానని అనుకొని బయలుదేరి వస్తూ ఉంటే, ఈ తండ్రి నా కుమారుడు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండగా కుమారుడు వస్తూ ఉంటే పరుగున వెళ్ళి మెడ మీద వాటేసుకొని, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి చెబుతారు, నా కుమారుడు తప్పిపోయి దొరికిండు, చనిపోయి బ్రతికిండు, గొప్ప విందు చేయండి అని చెబుతాడు. ఇప్పుడు నేను ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయా, మొత్తం అయిపోయింది, ఇక నా తండ్రి రానేయడం, నా తండ్రి నన్ను చూడడం అని గన అక్కడే ఉండిపోతే ఎంత బాధపడేవాడు? ఎంత బాధపడేవాడు. కానీ తను తప్పు తెలుసుకొని ఎక్కడికి వచ్చిండు? నా తండ్రి యొద్దకు వస్తే ప్రశస్తమైన వస్త్రాలు, గొప్ప విందు, అసలు మామూలుగా లేదు. ఈ సందర్భం ఎందుకు చెప్పారు తెలుసండి యేసుక్రీస్తు ప్రభువారు? నువ్వు అనుకోని పరిస్థితిలో నువ్వేదైనా ఒక తప్పు చేసినా, అబద్ధవాడినా, ఏవి సందర్భంలోనైనా కానీ నువ్వు నా పని అయిపోయింది, ఇక నేను దేవుని దగ్గరకు నేను వెళ్ళలేను అనుకోని గన నువ్వు దూరం అయిపోతే దేవునికి నరకానికి వెళ్తావు. అదే నేను తప్పు చేశాను, నా దేవుడు నన్ను క్షమిస్తురు, నేను వెళ్తాను, ఆయన దగ్గరకు వెళ్తాను, నన్ను క్షమిస్తురు అని అన్ని గన నువ్వు వస్తే ఆయన దగ్గరకు ఆయన ఆనందిస్తారు, నీకు అన్నీ ఇస్తారు, పరలోకానికి తీసుకెళ్తారు, పరలోకం వెళ్తాను. ఈ సందర్భంలో ఒక ఇద్దరు విషయం ఏంటనంటే, యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించిండు. ఏం పశ్చాత్తాపడలేదు. ఏం జరిగింది? అప్పగించి ఏం చేసిండండి? ఊరెలుపులకు వెళ్ళి ఉరు పెట్టుకొని చనిపోయాడు. అదే విషయం పేతురు గారు ఏం చేసిండు? అబద్ధం ఆడి ఆయన ఏం చేసిండు? పశ్చాత్తాపడ్డం. ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండవు, ఎంతో మందిని ఆయన ఏం చేసిండు? ఆయన వాక్యం చెబుతుంటే ఎంతో మంది రక్షింపబడ్డారు. ఇప్పుడు ఈ సందర్భంలో ఇద్దరిలో తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఏ సందర్భంలోనైనా ఒక సందర్భంలో నువ్వు ఆరాధన ఒకసారి మానేసిన, లేకపోతే ఏ సందర్భంలోనైనా కానీ ఒక మాట వ్యర్థంగా మాట్లాడినా, లేకపోతే ఏ సందర్భంలోనైనా కానీ నువ్వు ఒక తప్పు ఏదైనా కానీ చేసినా కానీ
నా పని అయిపోయింది, ఇక నేను దేవుని దగ్గరికి వెళ్ళను అని దేవునికి దూరం అవ్వకూడదండి. ఆ కుమారుడు తప్పు తెలుసుకొని వచ్చిండు, ఆనందంగా సంతోషంగా ఉండు. ఇక్కడ పేతురు గారు కూడా చేసిన ఇష్యూ ఏంటంటే, నేను అబద్ధం ఆడాను అని ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఎంతో ఆయన ప్రసంగం చెబుతుంటే వేల మంది మారారు. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు పశ్చాత్తాపడితే ఆయన క్షమించి, ఆయన క్రీస్తును నువ్వు గణపరిస్తే దేవుని నువ్వు గణపరిచినట్టు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టడు. ఎప్పుడు కూడా ఆయన మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటారు. ఎందుకనంటే నువ్వు క్రీస్తును నువ్వేం చేస్తున్నావు, సొంత లక్ష్యమును అంగీకరించావు, ఆ తర్వాత నువ్వు ఆయనను గణపరుస్తున్నావు. కాబట్టి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.